కూకడిపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంతారావు గారు, సౌండ్ చక్కగా చేయమని చెప్పా. మా మిత్రులు గౌరవనీయులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు, పద్మయ్య గారు, శ్రీకర్రావు గారు, గౌరవ కార్పొరేటర్ మహేందర్ గారు, శంకర్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీలక్ష్మి గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. హారతులు బట్టి పూల వర్షం కురిపించి స్వాగతం పలికిన ఆడబిడ్డలకు, మా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలంపము గుర్తుకే, కమలంపము గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వచ్చే నెల 13వ తారీఖు నాడు ఈ దేశానికి ఎవరు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికైతే దేశమంతా కూడా ఒకటే కోడై కూస్తున్నది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన జాతి గౌరవం పెరిగింది, మన దేశం అభివృద్ధి చెందింది, దేశంలో శాంతి నెలకొన్నది. మళ్ళీ దేశం అభివృద్ధి చెందాలంటే, పేదవాడికి ఇల్లు రావాలంటే, చదువుకున్న పిల్లలకు నౌకరు రావాలంటే మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశం కోరుకుంటాను. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం గతంలోనేమో 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడేమో మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. ఇక్కడ రాష్ట్రంలో ఎవరున్నా కానీ దేశంలో మాత్రం మోడీ గారే ఉండాలి. కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. నిన్నటి వరకు టిఆర్ఎస్ కు ఓటేసినా, నిన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసినా, ఈసారి మాత్రం మోడీకే, బీజేపీకే మా ఓటు. మొన్న మొట్టమొదలు అడుగుపెట్టిన గడ్డ ప్రధానమంత్రి మల్కాజిగిరి చౌరస్తాలో వారు ర్యాలీ నిర్వహించి వారు ఒకటే మాట చెప్పిండు, राजेंद्र जी मल्काजगिरी का प्रजा आशीर्वाद देखने के बाद मेरे को दिल खुशी हो गया, मेरे को हिम्मत बढ़ा, आप जरूर जीत के आओ बोल के आदेश दिया था. నేనన్నా మా మల్కాజిగిరి ప్రజలు తప్పకుండా గెలిపించి పంపిస్తారు, కానీ మీ ఆశీర్వాదం, మీ సపోర్ట్ మల్కాజిగిరి ప్రజల మీద ఉండాలి. నేను ఏదైనా పని తీసుకొస్తే ఆ పని చేసి పెట్టాలని చెప్పి వారు కోరినప్పుడు आप लाओ मैं जरूर करके दिखाऊंगा అని చెప్పి మాట్లాడాను. మీకు తెలుసు నేను మీకు కొత్త కాదు, 22 ఏళ్లుగా
నన్ను మీరు చూస్తున్నారు. 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పక్షిలాగా తిరిగిన వాళ్ళం. రైలు పట్టాల మీద పడుకున్న వాళ్ళం. మేము రోడ్ల మీద వంట వార్పుతో ఉద్యమాలు నిర్వహించిన వాళ్ళం. మేము అనేక మంది ఆనాడు తెలంగాణ కోసం పిల్లలు చనిపోయినప్పుడు చనిపోకూడదు బిడ్డ అని చెప్పి ధైర్యం చెప్పి తల్లిదండ్రులని ఓదార్చిన వాళ్ళం. మనం అనేక సార్లు జైళ్లలో పోయినాం. 100 కేసులు పెట్టినా ఆనాటి సమైక్య రాష్ట్ర శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రులు నాలాంటోని బట్టి అవమానపరిచిన మొక్కమోని ధైర్యంతో తెలంగాణ వచ్చేంత వరకు కూడా సకల జనులు సమ్మె చేస్తే ఆ సమ్మెకు నాయకత్వం వహించిన బిడ్డ నేను. ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను తొలి ఆర్థిక మంత్రిగా తెలంగాణకు పనిచేసిన 5 ఏళ్ళు. మొట్టమొదటిగా ఆర్థిక మంత్రిగా వచ్చిన నాడు నేను పేదింటి బిడ్డను కాబట్టి, ఆకలిని అనుభవించిన బిడ్డ కాబట్టి, హాస్టల్లో చదువుకున్న బిడ్డను కాబట్టి ఇవాళ పేద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ స్కూళ్ళల్లో, పేద పిల్లలు చదువుకునేటువంటి గవర్నమెంట్ హాస్టళ్లలో కడుపు నిండా అన్నం పెట్టట్లేదు. ఆ అన్నం కూడా ముక్కిపోయిన బియ్యం పెడుతున్నారు. ఆ అన్నంలో రాళ్ళు వస్తున్నాయి. ఉడకని బువ్వ తింటే పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి పేద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ హాస్టళ్లలో, స్కూళ్ళల్లో బీపీటీ సన్న బియ్యం అన్నాన్ని కడుపు నిండిన పెట్టడానికి జీవో ఇచ్చింది ఆనాడు ఆర్థిక మంత్రిగా నేనే. అన్నాడు ఇవాళ ఈ రాష్ట్రాల్లో మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనేక కులాలు ఉంటాయి. 100 కులాల పైబడి ఉంటాయి. ఇవాళ మా కాంతారావు గారు ఉన్నారు. ఇక్కడ ఒక రెడ్డి హాస్టల్ ఉంటుంది, వైశ్య హాస్టల్ ఉంటుంది, వెలమ హాస్టల్ ఉంటుంది,